సునీత వ్లాగ్స్ అనమాట. ఈరోజు నేను మీకు ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి. మరి 2 kgs ఫిష్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడే వెళ్ళి తీసుకొని వచ్చాను. చూడండి, చాలా బాగుంది, ఫ్రెష్గా పెద్ద పెద్ద ముక్కలు అనమాట. చక్కగా మ్యారినేట్ చేసేసి మసాలా పెట్టేసేసి మనం కాసేపు మగ్గనిచ్చేసి తాలింపేసి పులుసు పోస్తే అసలు ఎంతో టేస్టీగా ఉంటుంది కర్రీ అనమాట. నేను అదంతా ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను. చేపని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, వేసానండి. దీంట్లో నేను అల్లం వెల్లుల్లిపాయి ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర, కొంచెం లవంగాలు, కొద్దిగా మిరియాలు వేసి బాగా మిక్సీ పట్టేశాను. అలాగే కొత్తిమీర, ఉల్లి కాడలండి, ఉల్లి కాడలు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు అనమాట. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేసేసి ప్యాన్ కూడా పెట్టేశాను. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాము. ఒక 2 glasses ఆయిల్ పోస్తున్నాను. కానీ చేపల కూరకి ఆయిల్ ఉంటే బాగుంటుంది అనమాట. 2 glasses ఆయిల్ పోసాను. కొంచెం ఇందాక చేపలు కలిపిన దాంట్లో కూడా వేసాను కాబట్టి పర్వాలేదు. ఆయిల్ వేడైందో లేదో చూస్తున్నాను. ఇంకా కొంచెం వేడవ్వాలి. ఆయిల్ కాగిందండి. మసాలా వేస్తున్నాను. కమ్మటి వాసన వస్తుంది. ఆయిల్ వేసుకున్నాను. ఇది కొంచెం బాగా వేగనిద్దాం. గోధుమ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేగనివ్వాలి. చాలామంది ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేస్తారు. నేను అలా వేయనండి. ఎందుకంటే నేనైతే పేస్ట్ చేసి వేస్తాను. అంటే గ్రేవీగా కొంచెం గుజ్జుగా ఉంటుంది కాబట్టి పులుసుగా ఉంటుందని చెప్పేసి నేను అలాగా వేస్తానండి. అంటే ఎవరి టేస్ట్ వాళ్ళదన్నమాట. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కొంచెం ఉల్లి బొందులు కూడా వేస్తున్నాను. ఉల్లి బొందులు, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అన్నమాట. బాగా వేగాలి. నూనెలో పచ్చి వాసన పోయేంత వరకు కూడా చక్కగా వేగనివ్వాలన్నమాట. అప్పుడు మనం ఆ ఉప్పు కారం పెట్టుకున్నటువంటి చేప ముక్కలు ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చింతపండు అనమాట నానబెట్టాను వాటర్లో. దాన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జ్యూస్ చేద్దాం అనమాట. మెత్తగా పిసుకుంటే చింతపండు రసం వస్తుంది, పులుసు వస్తుంది. కొంచెం చేపల మసాలా వేస్తున్నాను. చేపల మసాలా నేను ఇందాక దాంట్లో వేయలేదన్నమాట. దీంట్లో వేస్తున్నాను చేపల మసాలా. అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. బాగా వేగనివ్వాలి. లైటింగ్ సరిపోట్లే.
చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగాలన్నమాట. ఇప్పుడు మనం ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్నటువంటి ఈ ఫిష్ని మనం దాంట్లో వేసేస్తున్నాం. చాలా పెద్దదండి, చాలా పెద్ద ఫిష్ అన్నమాట. చూడండి, తలకాయ ఉంటుంది. మొత్తం కర్రీ చేసేస్తున్నాను, ఎందుకంటే ఫ్రెండ్స్ అన్నయ్య వాళ్ళు కూడా వస్తానన్నారు, ఎందుకని చెప్పి నేను మొత్తంగా పులుసు పెట్టేస్తున్నాను అనమాట. ఫ్రై అయితే ఏం చేయట్లేదు. మొత్తం వేసేసాను ఫ్రెండ్స్. ఇది కొంచెం సిమ్లో పెట్టి ఆ మసాలా ఈ ముక్కలకి అంటేలాగా మసాలా ఈ కళాయిని ఒక్కసారి ఈ ముక్కలతో మనం గంటి పెట్టి తిప్పలేం కాబట్టి ఇలాగ మనం ఎగరేస్తూ ఉంటే ఇవన్నీ ఏం పడకూడదు. ఒక్కసారి ఈ కళాయిని మనం ఇలా అవ్వట్లేదు ఫ్రెండ్స్. కాసేపు ఆగిన తర్వాత దాన్ని చూడండి ఫ్రెండ్స్, అది చెప్పాను కదా చింతపండు, అది నానబెట్టిన పులుసు తీసానమాట. ఇప్పుడు ఈ కర్రీలో పోసేస్తున్నాను. జాగ్రత్తగా తిప్పాలి. కాసేపు ఆగా తిప్పితే పోద్దండి. పెద్ద చేప ఫ్రెండ్స్, ఎక్కడ చితికిద్దో అని. ఉప్పు కారం ఒకసారి చూసుకొని కొంచెం ఉప్పు తక్కువగా ఉంది, కొంచెం ఉప్పు వేసుకుంటాను. ఎందుకంటే చింతపండు కాబట్టి ఉప్పు చక్కగా ఉంటే పులుసు కూడా టేస్ట్గా ఉంటుంది. అలాగే కొంచెం వాటర్ పోసుకుంటాను, కొద్దిగా వాటర్ సరిపోతుంది. ఒకసారి చూద్దామని వచ్చాను, ఎలా ఉందో. చక్కగా బాగా కొత్తగా ఉడుకుతుంది. 4 పచ్చిమిరకాయలు వేసాను అనమాట. చక్కగా ముక్క బాగా పడుతుంది, మంచిగా ఉడుకుతుంది అన్నమాట. కొంచెం దగ్గరికి రావాలి, దగ్గరికి వస్తే ఒక 5 minutes ఫ్రెండ్స్. 5 minutes ఆగాక చూద్దాం ఫ్రెండ్స్. కర్రీ రెడీ అయిపోయింది. చేపల కర్రీ చూడండి, గుమగుమలాడే రుచికరమైన చేపల కర్రీ. టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్, ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ కనుక నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. చూడండి ఫ్రెండ్స్, చేపల కర్రీ వేడి అన్నం అనమాట తింటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.